ఇంకోది అతి ముఖ్యమైనది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని మీరు పట్టుకొచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ప్రాబ్లం ఏంటి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఏం తీసుకొచ్చారంటే లోకల్ సివిల్ కోర్ట్స్ లో ఎక్కడన్నా ల్యాండ్ మీద డిస్ప్యూట్ ఉంటే సివిల్ కోర్ట్స్ అన్నిటిని బైపాస్ చేస్తూ లోకల్ ఎంఆర్ఓ ఆఫీసుల్లోనే న్యాయం జరుగుతుంది, మీకు అక్కడే మీ కోర్టు కేసులన్నీ తేల్చుకోవాలనే విధంగా మీరు తీసుకొచ్చారు. అయా పెమసాని, కొంచెం మన ఇండియాలో నువ్వు ఎక్కువ లేవు కదా, కొంచెం మన భారతదేశ రాజ్యాంగం ఏంటో ఆ లా ఏంటో ఒకసారి చదువు. ప్రజల్ని అమాయకులు చేసి మోసం చేయబాక. జగన్ గారు సొంతంగా చేసినారా? జగన్ గారికి సొంతంగా ల్యాండ్ గ్రాబింగ్ చేసే రూల్ పెట్టి అధికారం ఉందా? మన రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 300A ఏమైంది? అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎవరి ఐడియా, ఎవరి ఫ్రేమ్ వర్క్, ఎవరి గైడ్ లైన్స్? నీతి ఆయోగ్ ఇది కదా. నీతి ఆయోగ్ వాళ్ళు ఎవరి పరిధిలో ఉన్నారు? సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంది. మరి నీకు ఏమాత్రం తెలుగుదేశంలో ఎవరికైనా ఏదైనా దమ్ము ఉంటే అడగాల్సింది ఎవరిని? బీజేపీని. అయినా ఇది మన దేశంలో ఏం కొత్త కాదే. నీకు మన దేశం, మన రాజ్యాంగం, మన లా కొత్తేమో, కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ లో ఏమైనా ప్రాబ్లం వస్తే, ఏదైనా డిస్ప్యూట్ ఉంటే ఫస్ట్ ఎవరికి చెప్పుకుంటావు? అసెస్మెంట్ ఆఫీసర్కి చెప్పుకుంటావు. అక్కడ కూడా ఇష్యూ రిజాల్వ్ అవ్వకపోతే ఐటాట్కి వెళ్తావు, ఇన్కమ్ ట్యాక్స్ అపెల్లేట్ ట్రిబ్యునల్, అక్కడికి వెళ్తావు. అక్కడ కూడా నీ ఇష్యూ రిజాల్వ్ అవ్వకపోతే అప్పుడు హైకోర్టుకి వెళ్తావు. అట్టనే పవర్ కంపెనీలు ఉన్నాయి, గవర్నమెంట్ కి ఎన్నో డిస్ప్యూట్స్ ఉంటాయి గవర్నమెంట్ తో. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఫస్ట్ రెగ్యులేటరీ కమిషన్ దగ్గరికి వెళ్తారు. అక్కడ కూడా ప్రాబ్లం ఉంటే ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్తారు, అపెల్లేట్ ట్రిబ్యునల్ దగ్గరికి. అక్కడ కూడా ఇష్యూ వస్తే హైకోర్టుకి వెళ్తారు. ప్రతిదానికి సివిల్ కోర్టుకి వెళ్తారా? ఇదే సేమ్ ప్రాసెస్ ని నీతి ఆయోగ్ వాళ్ళు ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ లో కూడా తెచ్చినారు. ఎందుకు? ఇప్పటికే సివిల్ కోర్ట్స్ లో ఉన్న కేసెస్ ఎన్నో పెండింగ్ ఉన్నాయి. దాంతోనే వాళ్ళు సతమతం అవుతా ఉన్నారు. ఆ భారం, కోర్టుల కేసుల భారం తగ్గించాలని చెప్పి ఈ ప్రొసీజర్ ఇక్కడ కూడా అప్లై చేసినారు. మీకు ల్యాండ్ డిస్ప్యూట్ ఏదైనా ఉంటే ఫస్ట్ మీరు వెళ్ళవలసింది డిఆర్ఓ దగ్గరికి, డిస్ప్యూట్ రెజల్యూషన్ ఆఫీసర్ దగ్గరికి. డిఆర్ఓ అంటే ఎవరు? డిప్యూటీ కలెక్టరు. ఆ ర్యాంక్ కన్నా ఎక్కువ ఉండేవాళ్ళు, ప్లస్ ల్యాండ్ అండ్ రెవెన్యూలో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. నీకు ఆ డిఆర్ఓ దగ్గర కూడా నీకు ఇష్యూకు రెజల్యూషన్ లేకపోతే అప్పుడు నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికి? ట్రిబ్యునల్ దగ్గరికి, అపెల్లేట్ ట్రిబ్యునల్ దగ్గరికి. ఆ ట్రిబ్యునల్లో కూర్చుంది ఎవరు? స్పెషల్ జడ్జితో పాటు కలెక్టర్ రేంజ్ లో ఉండ ఆఫీసర్స్. ఆ జడ్జి కూడా ల్యాండ్ అండ్ రెవెన్యూలో భయంకరమైన ఎక్స్పీరియన్స్ ఉండాలి. సరే, ఆ ట్రిబ్యునల్ దగ్గర కూడా నీకు, అంటే ఆ డిస్ట్రిక్ట్ జడ్జి, కలెక్టర్ దగ్గర కూడా నీకు ప్రాబ్లం అనేది రిజాల్వ్ అవ్వకపోతే అప్పుడు నువ్వు హైకోర్టుకి వెళ్తావు. హైకోర్టులో కూడా ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ కోసమే ప్రత్యేకంగా ఒక బెంచ్ పెట్టినారు. ఆ బెంచ్ దగ్గరికి వెళ్తే త్వరగా నీ ఇష్యూ అనేది రిజాల్వ్ అయ్యేలాగా తీసుకున్న స్టెప్స్ ఇవన్నీ. నువ్వు చెప్పినట్టు సివిల్ కోర్టులు బైపాస్ చేసేది నిజమైతే మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇన్ని రాష్ట్రాల్లో నీతి ఆయోగ్ ఫ్రేమ్ వర్క్ తో ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా, ఒక్కళ్ళైనా చెప్పలేదే? మరి ఏ రాష్ట్రమైనా అబ్జెక్ట్ చేయలేదే?